Hi, debugger. How are you? I'm not at all fine and don't call me debugger. Be cool, buddy. Enjoy the weather. ఏమైంది మామా కాఫీ బాలేదా? కాఫీ కాదు, పేపర్లో న్యూస్ బాలేదు. సి రోజుకు కప్పు కాఫీ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. కాఫీలో కెఫెన్ అనే విష పదార్థమే దీనికి కారణం. ఓ మై గాడ్, గత 20 ఏళ్ళుగా కాఫీ తాగుతున్నాను అంటే నా గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మో, వెంటనే కార్డియాలజిస్ట్కి చూపించుకోవాలి, హార్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే గుండె జబ్బు. డోంట్ పానిక్ మిస్టర్ హరి. చూడు ఈ పేపర్లో ఏం రాసిందో. డైలీ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రావు. బీ బాగా కన్ఫ్యూజ్డ్. సి మిస్టర్ హరి, ఈ పొల్యూటెడ్ వరల్డ్ లో మనం ఎంత కేర్ తీసుకున్నా మహా అంటే 60 ఏళ్లకు మించి బతకం. ఈ మాత్రానికే మన అలవాట్లు సరదాలు చంపుకోవాల్సిన పని లేదు. సో ఫర్గెట్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఎంజాయ్ కాఫీ, ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ సిరి. నౌ ఐఎమ్ రిలాక్స్డ్. పిలువకురా పలకనురా ఆగరా ఓ రాజా. పిలవకురా పలకనురా ఆగరా, కింద ముసలాడు వస్తాడ్రా. కూల్ లక్కీ కూల్. జాబ్ కి టైం అయిందని తొందరపడి న్యూస్ చూయించావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడ్డం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు, ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్, ఓకే? బీ కూల్. ఇప్పుడేం కట్టుకోవాలి? నా బ్రతుకు నరక ప్రయోగం చేసేదివి కదరా భగవంతుడు. జాను 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 ఆఫీస్ కి టైం అయిందే, త్వరగా ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్ లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను, బాయ్. పొద్దున్నే ఎవరు ముఖం చూసాడు, ఎవడో కుప్పకూలిపోయాడు దేవుడు. కానీ నువ్వు తొందరపడడం వల్ల రాకూడని హార్ట్ అటాక్ రానే వచ్చింది. అయ్యో. హలో హరి, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975వ సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. My date of birth is January 1st, 1975. Check the details and activate my phone immediately. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బ బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు.
నీ అబ్బా చిచి కూతురు రావట్లేదేంటి? మా అబ్బాయి తన కూతురు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గు లేదా? వేస్తాను. నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్. Con ese cuerpo que Dios te dio y el caminado que tú te inventaste, con ese regalo de sabor que a borbotones de ti morosaste, con eso y con muchas cositas más, tú vas por el mundo causando estragos, eres un peligro, esa es la verdad. Y You want to learn salsa? por evitarlo, y a mí que me Yes. importa si el diablo me lleva, estando contigo que truene y que llueva, con eso es que tú me matas. What's your name? వీరమాచినేని హరికృష్ణ. Con eso, negrita, me vuelvo loco y con eso, dame este alboroto. సినిమాలో ట్రై చేస్తున్నారా? నో, ఐ హేట్ ఫిల్మ్స్. ఇలా జరుగుతుంది అనుకుంటే అడ్రస్ ఇచ్చేవాడినే కాదు మావా. మీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకు అడిగారు? సాల్సా ఇస్ అ కపుల్ డాన్స్. పెళ్ళయ్యాక మీ ఆవిడతో కలిసి డాన్స్ చేయాలని ఇక్కడికి వచ్చారనుకున్నాను. లేదు, స్ట్రెస్ ఎక్కువై వచ్చాను. దట్స్ రైట్. బాడీకి ఎక్సర్సైజ్, మైండ్కి రిలాక్సేషన్, సాల్సా. Con eso y con muchas cositas más, tú vas por el mundo causando estragos, eres un peligro, esa es la verdad. Y yo no hago nada por evitarlo, eres un peligro, esa es la verdad. Y yo no hago nada por evitarlo, y a mí que me importa si el diablo me lleva, estando contigo que truene y que llueva, que eso, con eso que tú me matas, con eso que tú me maltratas, con eso, negrita, me vuelvo loco y con eso, dame este alboroto, con eso, negrita, me vuelvo loco y con eso, dame este alboroto. Con eso es que no hay quien pueda. Con eso cuando me estás castigando. Con eso las cosas que tú tienes pena. Con eso las cosas que tú tienes vida. Con eso tú me tienes soñando. Con eso lo digo atrevida. Con eso que me está volviendo loco. Con eso no hago nada por evitarlo. Con eso I love you. I love you. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. I love you. రేపటి నుంచి రావడం కుదరదు. I love you. థ్యాంక్స్ ఫర్ డాన్స్ క్లాసెస్. ఎంతో ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏమి లేదు. అంటే అంటే మీకు కానీ మీ ఆయనకి కానీ ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది.
విడిపోవటం తేలికవుద్ది. అబ్బే అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు. నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు. అందులో అతను తప్పేం లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గరికి పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తాను. అదేంటి మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచిన గజ్జి అని పిలుస్తామని గొడవ పెట్టుకుంటారు మీ ఆడాళ్ళు. అందుకే మీ ఆడాళ్ళని చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను గాని ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే వెధవ అనుకున్నాను. ఇప్పుడు బాగా అర్థమైంది, ప్రతి మగాడు వెధవేనండి. ఎదవే మరి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి? ఏమే రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడా? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి. నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవే మాటలండి. లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది. లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని వాళ్ళకి పీకపోయారా? ఆపు. లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేసాలేకు, తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు. ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి. అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగి. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది. ఇంట్లోనే బార్ సెటప్ పెట్టు. సిస్టర్ ఏమనుకోదా? ఎందుకు అనుకోదు, చాలా అనుకుంటది. కానీ నోరు తెలిసి అరవదో కరవదో. ఏవే అరు కరు అది అసలు విషయం నీకు చెప్పలేదు కదా. మీ నాన్న నిన్ను ఫూలింగ్ చేయాలనుకుంటున్నాడు. ఫూల్ చేయటం ఏంటి? పెళ్లి చేసుకోమంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఫూలువే కదా నువ్వు. ఏంటో, నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. హలో, నీ వయసు ఇప్పటికే 30+. ఇంకా లేట్ చేస్తే అంతా మైనసే. ఏంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఫూల్ అని అప్పుడే పెళ్లిని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని అదులో పెట్టుకుంటే స్వర్గం, లేదంటే నరకం. నీకు ఎలాగూ పెళ్ళాన్ని అదులో పెట్టుకునే లక్షణాలు లేవు కాబట్టి ఫూల్ అవుతా ఉన్నాను. కానీ నేను అవనేవను, సత్యం. హలో, ఆయన మాటలేం పట్టించుకోకండి. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ విసుకే. జంట ప్రయాణంలో విసుకున్నా సంతోషం కూడా ఉంటుంది. దాన్ని మిస్ చేసుకోకండి, పెళ్లి చేసుకోండి. సంధిస్తే చాలు సరసాలు మొదలెట్టేస్తా. ఎంత ఇష్టమా? మీ బాబే నిన్ను అర్జెంటుగా ఎవరో ఒకళ్ళని మొగుడిని చేయబోతే ఆయన నాకు మొగుడేలా ఉన్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎంత చెప్పినా. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. లేదు కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. 1 black coffee please. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేను ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎవడే వాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసాయి. వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా? యూస్ కౌంటర్. నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి?
యూ నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ కరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతే ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు నాన్నిచ్చా మాట్లాడాలి పడేయడానికా? అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. నీ అంత తెలుస్తా. అంత మాట్లాడతావా? నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నాటుకున్నా పెంచినందుకు నిన్ను ఎవరైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి. క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయిపోయిందా? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ కరేసావు. చింపిరి మొహం అన్నావు అంటే Congrats, Ali. You've done a good job. Thank you, sir. నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సార్ కాకపోతే ఓ లెటర్ కావాలి. లెటర్ ఏంటి సార్? అలీ, దీన్ని చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా, అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. సార్ పర్మిషన్ లెటర్ అంటే? సారీ అలీ, నో లెటర్ నో జాబ్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఏ మినిట్. హలో, మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇప్పుడు వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, హరి అప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే, కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను,
నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది, ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటి వరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్? 5.5 అడుగులు. మరి హైట్ లో 6 అడుగు తేడా ఉందే, 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉంటాం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది, అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. పెళ్లి చూపులకి ఏర్పాటు చేయి. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ, ఎందుకని? నాకు ఎలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే, లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది, త్వరగా ఈ పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కాదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం, అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లి కొడుకు అడిగే తలా తోకాలు లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టుకో. పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అంకుల్, ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్కే, వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్కే. మీరు ఇలా లోటెక్కలో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తానన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్, ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్తే సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హూస్ దట్ ఫాదర్? అంకుల్, ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే, నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్దిపెట్టా? సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్, బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారు అంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా,
ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. అలాగే పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనీ ఎంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనేంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహు కాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతున్నా. అలాగే వచ్చా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మక్కడు పాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పొంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడో సిగరెట్ కాల్చడం. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. నిన్ను ఎవరైతే కట్టుకుంటారో ఫస్ట్ నేను జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్ మీరేస్తే మేరిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనండి రా. తడా మీకు తడా సరదాగా మీరు తడా తయ్యతక ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం. ఓహో స్టేజీ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. సిరిసిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే కురిసింది గుండెల్లో వెన్నెలమ్మ. చిన్నారి పాపల్లే చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడింది కూనలమ్మ. ఎదలోతులో అలజడి రేగెనాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో. సిరిసిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లే.
సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లే ఏంటి ఇలా కూర్చున్నారు? ఏంట్రా ఇంకా రెడీ అవ్వాలా? తాతయ్య బామ్మొచ్చారా? వస్తున్నారా? దారిలో ఉన్నారు, నువ్వు రెడీ అవ్వు. తాతయ్య రావాలి, ఆయనే నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అరే నేను చెప్పేదేనరా? నేను విన్నా, తాతయ్య రావాల్సిందే. ఏమైందండి? వాడు అప్ప, నా అప్ప వచ్చేదాకా వాడు రెడీ అవడంట. ఏమయ్యో పెళ్ళిటికి వచ్చేసాం. దిగు 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 దిగు. నేను రానులే, నువ్వు వెళ్ళవే. ఏమైందయ్యా నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఇందాకటి మాట అనవసరమే, ఇప్పుడు బాగాలేను. ఏంటి ఆడదాన్ని అలుగుతున్నావు? నీకు నలుగు పెట్టి పిలవాలా? హరిగా ఎక్కడున్నావరా? అదిగో తాతయ్య బామ్మొచ్చారు. బామ్మా హరి, బామ్మా వీర్రాజు. మీ తాత అలిగాడు, బుచ్చికిచ్చు బుచ్చికిచ్చు. తప్పైపోయింది వీర్రాజు, నువ్వు అటు కాశీ వెళ్ళగానే ఇటు అమ్మాయిని చూడటానికి వచ్చారు. నువ్వు వచ్చేవరకు ఆగేవాడిని. అమ్మాయిని చూసిన తర్వాత ఆగలేకపోయాను. అన్నీ తాత బుద్ధులే. నాన్న వాడు నువ్వు వచ్చేదాకా రెడీ అవునాడు. త్వరగా రండి. రమ్మని తొందర పెడతాం కాదు, తలుపు తీ. రండి. రామా. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు మేనమావ. మరి బుడబొక్కల డ్రెస్ ఏంటి? అది హైటెక్ మోడర్న్. ఏంటయ్యా ఇది? ప్లాస్టిక్ పూలు 24 గంటలు ఫ్రెష్ గా ఉంటాయని. భూమి మీద పూల చెట్లే నశించినట్టుగా దరిద్రంగా ప్లాస్టిక్ పూలు అంటే మామూలు పూలు అయితే వాడిపోతాయని. నీ మొహల్లాగా అంటావు. ప్రకృతి ఇచ్చే పూలు వాడిపోయినా వాసనలు ఇస్తాయి, ఒళ్ళు పులకరింపజేస్తాయి. వాసన లేని ఈ పూలు ఎందుకయ్యా? అలంకరణకి అవమానం అనుకో. అంటే పాతకాలపు మనిషిని పక్కన పెట్టేస్తారని ఈ పిచ్చి పనులని చేశాను పెద్దయ్యా. వారి పిచ్చి చిన్నయ్యా, పాతకాలం తల్లి వేరు లాంటిది, దాన్ని పక్కన పెట్టామనుకో మరి చెట్టెట్ట బతుకుద్ది. మీరు చెప్పింది నిజమే. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ వికృతిని ప్రకృతి చేస్తాను. ముద్దొస్తున్నావురా. కథలకు రోహరి అట్ట కదండు. చిన్నప్పుడు నా మనవడు చందమామ కావాలని తెగ అల్లరి చేసేవాడు. వాడి కోరిక ఇప్పుడు తీరింది. ఒరే హరి, ఇదిగో చందమామ. మబ్బులా కమ్మేస్తావో మనసుపడి కవితలే రాస్తావో నీ ఇష్టం. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక పుట్టింటి నుండి మెట్టింటికి వస్తుంది. నువ్వు మాత్రం మెట్టింటి నుండి పుట్టింటికి వస్తున్నావు అనుకో. ఇవిగో ఈ నగలు తీసుకో. నాకు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను. ఇది నీ పుట్టింటి కానుకనుకో, తీసుకో. వాళ్ళ మొహాలు చూడకు, ఆ మొహాల్లో విరుపులు మెరుపులు 2 ఒకేలా కనిపిస్తాయి. తీసుకోమ్మా. నువ్వు తీసుకుంటే ఇక్కడ ఆనందపడేవాళ్లే గాని బాధపడేవాళ్ళు ఎవరు లేరమ్మా. తీసుకో లక్ష్మి, తీసుకో. తీసుకోమ్మా, నీకోసమే. మెల్లిగా
మరి అంత గట్టిగా వేయకు. ఏ వీటిని విప్పాలంటే నీ మొగుడు కష్టపడతాడనా? నువ్వా? అవును నేనే. ఇక నీకేం పని? నీతోనే పని. యుద్ధానికి సిద్ధం చేద్దామని. నాకు యుద్ధం చేయడం ఎలాగో బాగా తెలుసు. యుద్ధానికి వెళ్ళే ప్రతి సన్నాసుడికి కత్తి సామి ఎలా చేయాలో తెలిసే ఉంటది. కానీ శత్రువు గుండెల్లో కత్తి కసక్కన దించే కళ కొంతమందికి తెలిసి ఉండదు. కన్ఫ్యూజ్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. శ్రద్ధగా విను. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీ జీవితం హ్యాపీగా సాఫీగా నా జీవితంలో గడిచిపోద్ది. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే పెళ్ళైన కొత్తలోనే మొగుడిని లొంగ తీసుకోవడం. చాలే నోర్మి. ఈ రోజుల్లో జంతువులనే ప్రేమతో మచ్చిక చేసుకుంటున్నాం. అలాంటిది పెళ్ళాన్ని డామినేషన్తో లొంగ తీసుకోవాలంటావా? షీఈ్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోవు. చూడు, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా? ఎయిడ్స్ కాదు, పెళ్ళం. ఇది పెళ్ళనే వైరస్ తో సోకుతుంది. ఒక్కసారి సోకిందంటే నిన్ను సంకనాగించే వరకు వదలదు. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ప్రపంచంలో ఆడదానికి బద్ధశత్రువు అంటూ ఉంటే అది మగాడు. వాడు మొగుడి రూపంలో వచ్చి యముడై ప్రాణాలు తోడేస్తాడు. అందుకే పెళ్ళైన కొత్తలోనే వాణ్ణి అదుపులో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలి. ఏంట్రా మూడంతా పాడు చేసావు? అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా. లక్ష్మిని చూస్తుంటే నాకు ఆమెకు లొంగిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు తెలియకుండానే వసం తప్పుతాను. ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటే అయిపోతానురా. నేను చెప్పేది కూడా అదే. చూడు, మగాడిని కంట్రోల్ చేసుకోవడానికి ఆడదానికి నోరక్కర్లేదు, కళ్ళు చాలు. 190 కుటుంబాల్లో మగాడిని ఆడది కంటి చూపుతో చంపేస్తుంది. అందుకని ఆడదాని కళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకు. మరేమన్నా చెప్పాల్సి వస్తే గోడకు చెప్పు, వినాల్సి వస్తే టీవీ చూస్తూ విను. నీ భర్త ఫ్రెండ్ భగవాన్ ఒక పురుషాహంకారి. పరా ఇంటికి వచ్చినా పెళ్ళంతో కాళ్ళు కడిగించుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది మీ ఆయనకి వేదవాక్కు. షర్టు లేకపోయినా పర్వాలేదని ఆయన చెప్పడం, అది విని పెళ్లి చూపులకి అలాగే రావడం. పెళ్లి చూపుల్లో చాప్ మీద కూర్చోవాల్సిన అమ్మాయి దాని మాట విని చైర్లో కూర్చుంది. ఆడవాళ్ళ బ్యాగ్ మెళ్ళలో తగిలించుకుని చలపాయ్ అని పిలవగానే పరిగెత్తుకెళ్లే పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నీ భర్త పైట లాగిన ప్రతిసారి బెడ్రూమ్లోకి వెళ్ళావనుకో లోకువైపోతావు. నీ భార్య పైట జాచిన ప్రతిసారి నువ్వు సొంగగార్చుకుంటూ వెళ్ళావంటే లోకువైపోతావు. పెళ్ళైన కొత్తలో నీ దగ్గరున్న ఆయుధం శృంగారం. ఆ శృంగారంలోనే నువ్వు చాలా హాట్ గురు అంటుంది. నువ్వు దెబ్బైపోతావు. లొంగిపోకుండా లొంగ తీసుకోవాలంటే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. లొంగ తీసుకోవటం అంటూ జరిగితే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. ఇదంతా ట్రాష్. మేము మంచి స్నేహితుల్లా ఉంటాం. మా జంటను చూసి అందరూ ఈర్చిపడేలా చేస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్ గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రావోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా, మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవితే రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దు మీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్, క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళు గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్ది గొప్పల్ని నెత్తి మీద కుమ్మరిస్తాడు. నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. పాలు నేను కదా ముందు తాగాలి, తను తాగేస్తుంది.
తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగావనుకో నీది ఎంగిలి బతుకైపోద్ది. ఒకరి ఎంగిలి నేను సస్తే తాగను. అలిగేడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే, ఎంగిలి ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను సిగ్గు లేకుండా. కాడు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్నే తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. నేను ఎంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు, మరి నా ఎంగిల్ పెదాల్ని ముద్దాడతారా? నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే, లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు, చెక్ చేయించుకోవాలి. చాలా గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. లక్కీ, లక్కీ, ఎన్ని కష్టాలు రా నీకు. ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నా బొంద జరిగింది. జరిగిందనే మేనేజ్ చేయాలి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను. నైట్ షో అంత బాగా జరిగిందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఫ్రెండ్లీగా ఉన్నారా? బాగా ఫ్రెండ్లీగా ఉన్నా. సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేసావు అనమాట. బాగా బాగా. నిన్నటి దాకా నిజాలు చెప్పేవాడి, పెళ్ళి అయింది లేదో అబద్ధాలు మొదలెట్టేశావు. లేదు, నిజమే చెప్తున్నాను. ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు. ఏంటో నువ్వు అనేది? ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్కేస్తుంది, అంత తొందరగా నిద్ర లేవనేవద్దు. బావా, దారుణంగా ఓడిపోయాను బావా. నువ్వు చెప్పింది నిజమే. లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే జాను. ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు. మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను. నా ఊళ్ళ దగ్గర 1% కూడా లేదు బావా. సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి. నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగలేదు తెలుసా? అంటే యుద్ధం మొదలైందన్నమాట. ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి. ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగిందేమీ లేదు. వన్స్ నువ్వు గెలిచాక ప్రతిరోజు ఫస్ట్ నైటే. నువ్వు మగాడివి, నేను రెడీ. జీవితాంతం బానిసలా బాధపడే కంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకునేంత వరకు పోరాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఏందయ్యా దోసంతా రోజు ఇదే గోల. రండి. మాకిదంతా మామూలే, మీరు రండి సార్. కిచెన్ చాలా ఇరుగ్గా ఉంది. బాత్రూమ్ చాలా విశాలంగా ఉంది మేడం. బెడ్రూమ్ విండోస్ చిన్నగా ఉన్నాయి. హాల్లో పెద్దగా ఉంది సార్. లక్ష్మి,
ఐ నీడ్ సమ్ స్పేస్. అదే ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉండాలనిపించినప్పుడు. బట్ మీ ఫ్రీడమ్ కి ప్రైవసీకి నేను అడ్రాలేదే. అలా అని కాదు, ఐ నీడ్ ఎ రూమ్ ఫర్ మై సెల్ఫ్. వెల్ ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ వే. నాకు కొంచెం ప్రైవసీ ఫ్రీడమ్ కావాలి. ఓకే, విల్ గో ఫర్ ఎ 3 bedroom. రండి సార్ రండి. 3 bedroom ఫ్లాట్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఏమీ కొనక్కర్లేదు, ఉన్నవి విరగొట్టకుండా ఉంటే చాలు. ఎగిరి గోల పెట్టినా అరచినా అడిగేవాడు అమెరికాలో ఉన్నాడు, నో ప్రాబ్లం. మేడం 100% పక్కా వాస్తు. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఏ బెడ్రూమ్ కావాలి? లేడీస్ ఫస్ట్. ఐ లైక్ ది రెడ్. గుడ్, ఐ ఆల్సో లైక్ రెడ్. దెన్ ఐల్ గో ఫర్ ఎల్లో. హే, ప్రైవసీ అంటే ఎలా అర్థం చేసుకుందేంటి? మ్యూజిక్ ఛానల్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి కదా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను మ్యూజిక్ చూస్తున్నప్పుడు నీకు స్పోర్ట్స్ చూడాలనిపించింది అనుకో, అప్పుడేం చేద్దాం? మ్యూజిక్ చూస్తానంటే బాగుండు. 2 టీవీలు కొందాం. 2 minds, 2 TVs, వేస్ట్ ఆఫ్ మనీ. మీరేం బాధపడక్కర్లేదు, నా టీవీ నేనే కొనుక్కోగలను. ఎవరైతే ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే. చెలివో నా చిలిపి కలవో, శిలవో సంకెలవో చిరుత పులివో, నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేశా. తెలుసుకోవా నివాడినని తెలుపరావా, వయసిది వెళ్ళమన్నది, మనసిది ఆపుతున్నది, ఎవరికి చెప్పలేనిది ఎటా బతికేది. ఎదలకు గదులు ఉన్నవి, తలుపులు తెరుచుకున్నవి, కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది. ఒకరికి ఒకరు ఎవరిమో, తపనలు ఎందుకోసమో, తెలియని జంట జీవులం, భలే సంసారం.
చెలివో నా చిలిపి కలవో యతివో నాగతివో మందమతివో నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేసా మదనపడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go, yeah. Let's go. అరే కూల్ మ్యాన్. I am very hot man. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరాన్న విలిమింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్ యా. ఆ బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ. మరి రండి. ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏంటండి ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక
ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. నెలలైంది, మ్యాటర్ లేదు. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు. అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళానికి సొంగగార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు అక్కడవే ఉంటావు. అయినా నువ్వేమో పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారచ్చేమో. లక్కీ టవర్. బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. నీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూంలో టవల్ ట్యాప్ పని చేయట్లేదు. నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను. ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా. గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలని కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోల కాదు సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా. అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూంలో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఇదేంటండి, మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు. సంతకం అడిగితే
వేలుముద్రలు వేసింది ఆమెతే ఏలుముద్రలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనపడ్డా ఉంటే చంపేస్తాను. రండి అత్తయ్య, రండి మావయ్య. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. వాడు ఎలా ఉన్నాడు? బాగున్నాను మావయ్య. ఊళ్ళో అంతా బాగున్నారా అత్తయ్య? అంతా బాగానే ఉన్నారమ్మా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అత్తయ్య? ఓ 2 రోజులు ఉందాం అనుకుంటున్నాం. ఏమ్మా నీకేమైనా ఇబ్బందా? అయ్యో అదేం లేదండి. వీడెప్పుడు వస్తాడమ్మా? ఆయనది డే డ్యూటీ కదా, ఈవినింగ్ కానీ రారు. మరి నీ ఉద్యోగం? నా డ్యూటీ రాత్రి 8 నుంచి 6 వరకు మావయ్య. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరుండేది ఇద్దరే కదా, మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవసరమా? లేదు మావయ్య, అది ఆయన గది, అది నా గది, అది మా ఇద్దరిది. మరి మే గదిలో ఉండాలి? నా గదిలో ఉండండి మావయ్య. అది నీ ప్రైవేట్ రూమ్ కదా, మేముంటే బాగుండదు. అది పర్వాలేదు. అబ్బాయి రూమ్ లో ఉందాం పదండి. అబ్బా నీ కొడుకు నీట్ గా ఉంచుకోడే, నేను ఆ గదిలో ఉండలేను. నేను శుభ్రం చేస్తాను పదండి. కోళ్ల పిల్ల ఒక్కతే కిచెన్ లో తంటాలు పడుతుంటుందేమో, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదే. నేను వెళ్ళను బాబు, వేరు గదుల్లాగా వేరు కిచెన్లున్నాయేమో. భోజనానికి ఏం చేయమంటారు మావయ్య? చూడమ్మా లక్ష్మి, నాకు గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. అలాగే మావయ్య, ఏర్పాటు చేస్తాను. మీకత్తయ్య? నాకేం వద్దమ్మా. పైకి అలా అంటుంది గానీ తనకి రొయ్యలు వేపుడంటే అబ్బో పడిసి వస్తుంది అనుకో. పొండి మీరు మరీను. ఓకే. హలో, హోటల్ అనుపమా, ఆర్డర్ తీసుకోండి. ఒక గోంగూర మటన్ అండ్ 1 ప్రాన్స్ ఫ్రై. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 306 రిమ్జిమ్ ప్లాజా, మాదాపూర్. యా. అరే అమ్మా, నానా ఎప్పుడొచ్చారు? ఉదయం వచ్చావురా. నానా ఏంటి సీరియస్ గా ఉన్నావు? ఎరా ఇది ఇల్లా లాడ్జా? ఏమైంది నానా? నువ్వు ఎరా నీ పెళ్ళాం వచ్చి రాగానే ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుందేంటి? నా ఇష్టం, ఇది నా ఇల్లురా, నేను ఎన్ని రోజులైనా ఉంటాను. అడగటానికి ఆవిడెవరు? అబ్బాబా మీరు ఊరుకోండి. నువ్వు నోర్మై, ఏదో కొడుకింటికి వచ్చి సరదాగా 4 రోజులు ఉండి కోళ్ళు వండి పెడితే తిందాం అనుకున్నావు. ఏంట్రా నీ పెళ్ళం హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టింది భోజనం? ఇంతకు లక్ష్మి ఎక్కడా? స్నానం చేస్తుంది బాబు. ఫోన్ రింగ్ అవుతుంది. అది లక్ష్మి ఫోన్, నేను తీను. నీ పెళ్ళం ఫోన్ నువ్వు తీయడానికి ఏంట్రా? అది తన పర్సనల్ ఫోన్, నేను తీను. పర్సనల్ ఏంట్రా? పర్సనలే నాన్న, తన ఫోన్ నేను తీను. తన గదిలో కూడా నేను వెళ్ళను. అలాగే తను నా ఫోన్ తీదు, నా గదిలోకి రాదు. ఇంతకీ ఒంటి మీద చేస్తున్నావా, ఒళ్ళు తన పర్సనల్ వదిలేస్తున్నావా? నానా ఇంకా దేపిరి మొహం వేసుకుని చూస్తావంటే పదా. నానా ఆగండి. నానా నా మాట కొంచెం విన్నానా. ఒక్క క్షణం ఈ కొంపలో ఉంటే నాకు పిచ్చెత్తుందిరా. అమ్మా నువ్వన్నా చెప్పు. ఆయనకేం చెప్పలేవు, వస్తానరా. ఏమైంది? ఏంటలా వెళ్ళిపోతున్నారు? నువ్వు చేసిన నిర్వాకానికి వెళ్ళిపోయారు. నేనేం చేశాను? ఇంటికి రాగానే ఎన్నాళ్ళు ఉంటారని ఎందుకు అడిగావు? అదేంటండి అలా అడుగుతారు? ఎన్ని రోజులు ఉంటారో తెలిస్తే అన్ని రోజులకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. దేనికన్నా ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు అనకుండా హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తెప్పించావు? మావయ్య గోంగూర మటన్, అత్తయ్య రొయ్యలు వేపుడు అడిగారు. అవి వండటం నాకు చాత్ కాదు, అందుకే హోటల్ నుంచి తెప్పించాను. తప్పేం కాదులే, కానీ వాళ్ళు తప్పు అనుకుని వెళ్ళిపోయారు. 2 వైపులా అన్ని సమానంగా ఉండేలా చూసి సంబంధాన్ని సెలెక్ట్ చేశాం. మీ ఆయన మరీ ఇంత మొండివాడు అనుకోలేదు. స్నేహితుల్లా ఉండాలనుకున్నాం, కానీ శత్రువులం అయిపోతున్నాం. ఆయన నాకు కావాలి, ఏం చేయాలో చెప్పు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయి. అంటే చస్తానని బెదిరించు. చిచి, దాని బదులు నిజంగా చావడమే మేలు కదా. జీవితాంతం కాపురం చేయడానికి ఆ మాత్రం త్యాగం చేయక తప్పదు. మగాండి లొంగ తీసుకోవడానికి ఆడదాని దగ్గరున్న ఆఖరి బ్రహ్మాస్త్రం ఇదే. దీని దెబ్బకి పడని మగాడు ఈ భూమి మీద లేడు. నో వే, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు. మా నాన్న గడ్డి పెట్టేసరికి స్వతంత్రానికి అర్థం మర్చిపోయాను. నాకు మాత్రం కొత్త అర్థం తెలిసింది. లాభం లేదు, నిన్ను ఉడికించైనా సరే నా దాన్ని చేసుకుంటాను. ఇప్పటికే ఎక్కువ ఉడికించావు. వసం తప్పి కాళ్ళబేరానికి వస్తానని భయపడుతున్నాను. పెళ్ళై 3 నెలలైనా తొలి రాత్రి లేదు, తొలి ముద్దు లేదు. తొలి ముద్దు ఎక్కడ పెట్టమంటావు? బడుద్దాయి, పెదవుల మీద పెట్టాలి, అది కూడా తెలీదు.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎలాగలా వర్కౌట్ చేయాలరా వీరమాచిన హరికృష్ణ. కమాన్ లక్కీ, సిగ్నల్స్ అందుతున్నాయి. ఏం జరిగినా డోంట్ సే నో. చావడం నా కారే దొరికిందిరా చింపిరి జుట్టు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, నార్మల్ జుట్టు. ప్రకాష్, ఏ ప్రకాష్, ఎంతకాలం అయిందా నేను చూసి? గుర్తులేదు లక్కీ, బట్ ఐఎమ్ వెరీ లక్కీ. వీణ క్లోజ్ ఫ్రెండ్ అండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు నా వెంట పడ్డ రోమియో. నీ వెంట పడ్డా? నీ వెంట? సో నైస్ టు మీట్ యు బ్రో. ఇంతకీ ఎక్కడ జాబ్ చేస్తున్నావురా నువ్వు? మొన్నటిదాకా ముంబైలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను, ఇంతలో మీరు యాక్సిడెంట్ గా కలిశారు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. థ్యాంక్ యూ లక్కీ. ఏమండి, వీడు కాలేజ్ లో మిస్టర్ హీరో. అమ్మాయిలందరూ వీడి వెంట పడేవాళ్ళు, వీడు మాత్రం నా వెంట పడేవాడు. ఇదో పెద్ద అందగత్తేనే. హే, గుర్తుందా లేదా? కమాన్ యా లక్కీ, నాకు సిగ్గేస్తుంది యార్. అయ్యా నీ సిగ్గు శివడా. ఏమండి, నేను కాలేజ్ కి వెళ్తుంటే నన్ను అట్రాక్ట్ చేయాలని వీడు రోడ్ మీద సాంబా డాన్స్ చేసేవాడు. అరే చెప్పడం మర్చిపోయాను, వీడు సాంబా డాన్స్ ఇరగతీస్తాడండి. చెప్పేసావా? యు నో వాట్ ఇస్ సాంబా? ఇట్స్ ఎ బ్రెజిల్ ఫోక్ డాన్స్. గుడ్. ఏ చాలా రోజులైందిరా నీ డాన్స్ చూసి, ఒక్కసారి చేయవా? నో లక్కీ, సాయంత్రం నా వైఫ్ వస్తుంది, ఆవిడ వచ్చే లోపు ఫ్లాట్ చూడాలి. ఏంటి నీకు పెళ్ళైందా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? చాలా ముదురు. ఇప్పుడు కాలేజీలో తిన్న దెబ్బ మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. బట్ వన్ థింగ్, టేస్ట్ అలాగే ఉంది. ఇంతకీ డాన్స్ ఎప్పుడు చేస్తావురా? చెప్పాను కదా, నా వైఫ్ రావాలి, ఫ్లాట్ చూడాలి, సెటిల్ అవ్వాలి, ఏమేమో అవ్వాలి, తర్వాత డాన్స్. ఫ్లాట్ మా ఆయన చూసి పెడతారు, మీ ఆవిడ్ని ఇక్కడికి రమ్మను. ఈ వీకెండ్ మా ఇంట్లో సరదాగా గడుపుదాం. ఏమండి, మీరేమంటారు? అలాగే గాని మీ ఆవిడని పిలవండి. లెట్స్ సెలబ్రేట్ ద వీకెండ్ టుగెదర్. ఓ మై గాడ్, స్వీట్ బ్రో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే ఓకే ఓకే. అనవసరంగా సడన్ బ్రేక్ చేశాను, యాక్సిడెంట్ చేసి చంపేయాల్సింది. హాయ్ చింటూ. హలో. లవ్ యూ బేబీ. లవ్ యూ వెంకట్. ఇట్స్ మీ యార్, యువర్ హస్బెండ్. ప్రకాష్ నువ్వా? యా. సారీ. నీకు ఒక మంచి విషయం చెప్తాను. ఈ వీకెండ్ మనం ఒక కూల్ ప్లేస్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. యు నో మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్కీ. లక్కీ లక్కీ లక్క లక్క కాదు, లక్కీ లక్కీ లక్కీ. ఓకే, ఫ్లైట్ దిగ్గానే ఫోన్ చేయి, అడ్రస్ చెప్తాను. ఓకే బాయ్. అలసిపోయినట్టున్నావు. హ్యావ్ ఎ డ్రింక్ మిస్టర్ సాంబార్. హాయ్ చెప్పాను. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? మా ఆయన జుట్టు దొరికింది, ఉడికిస్తున్నాను. దెబ్బకి బెండ్ అవుతాడని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. యా యా, బాయ్. You're Mrs. Lucky? Yeah. Nice to meet you. Oh. So good to see you. Nice to meet you. Come on, Chintu. Love you, baby. Oh my God. Hari. మళ్ళీ నేను కలుస్తాను అనుకోలేదు హరి. It's really a wonder. ఏమైపోయావు ఇన్ని రోజులు? I missed you. I miss you a lot. Prakash? You know this guy? He was one of the best students in my 10th batch. Now I came to know. Lucky, you're very lucky. మీ ఆయన salsa dance ఇరగదీస్తాడు. Come on, let's celebrate the party with the dance. Sure. Okay then, let's party. Oh, sorry. Excuse me? Oh, sorry. Okay, come on.
హే బేబీ నా లవ్లీ లావణ్యమా హే బాబు చేయాలిరా హంగామా హాట్ వయసా ఆట తెలుసా పాట తెలుసా స్వీట్ మనసా నీకు తెలుసా నీకు వరసా చూపు కలిపా ఊపు తెలిపా కాలు కలిపా దమ్మ తొలిపా నీది గెలుపా నాది గెలుపా హోరా హోరీ సాసా సాంబా నరముల స్వరముల జ్వరము రాజుకొని తగతిని అడుగులు నరువులేసుకొని తిక మగ మగ తిక నటన మాడు నరుడా చిలిబిలి పెదవుల యుగల గీతములు నిగ నిగ తనువుల సెగల రాగములు మెరుపుల విరుపుల పులుపు చూపు గురుడా సాయిరా సాయిరా సాల్సా సాంబా ప్రకాష్ సారీ ఆస్తా ప్రకాష్ని కొట్టి తప్పు చేశాను ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు హరి మనం ఎనిమీస్ కాదు కదా షీఈస్ రైట్ లెట్స్ గో ప్రకాష్ సారీ ప్రకాష్ మనసులో ఏం పెట్టుకోవద్దు మా మనసులో ఏమీ లేదు అందుకే మేము ఇంత ఫ్రీగా ఉన్నాం బట్ మీ ఇద్దరి మధ్యనే కెమిస్ట్రీ బాగలేదు దాని రియాక్షనే ఈ చెంపదెబ్బ ఐ కెన్ అండర్స్టాండ్ ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకోండి బాయ్ భార్యాభర్తలంటే అలా ఉండాలి చూసి బుద్ధి తెచ్చుకో నేను చెప్పేది కూడా అదే కపుల్ అంటే అది చూసి బుద్ధి తెచ్చుకో చూడు నేను మిడిల్ క్లాస్ మ్యాన్ రేపటి రోజు కోట్లు గడించినా నేను మిడిల్ క్లాస్ మ్యాన్ నాకు ఇలాంటి ఫ్రీ కోట్ బిహేవియర్ నచ్చదు నేను మిడిల్ క్లాసే నాకు విచ్చలవిడిగా ప్రవర్తించడం అస్సలు ఇష్టం లేదు మరి ఎందుకే నా ముందే పరాయి మగాడితో కులికావు సిగ్గులేదా
అక్కడికి నువ్వేదో శ్రీరామచంద్రులా మాట్లాడొద్దు. నువ్వు మాత్రం దాంతో కొలకలేదా? కులికేనే. నువ్వు వాడితో కొలకడం చూసి కాలి కులికాను. నువ్వు దాంతో కొలకడం చూసి కాలి ఒక్కటిచ్చాను. ఏంటే మాటకు మాట ఎదురు చెప్తున్నావు? మాటలు తిన్నగా మాట్లాడితే మాటకు మాట రాదు. చిచి, అనవసరంగా నిన్ను కట్టుకున్నాను. మనశ్శాంతి లేకుండా పోయి. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నీతో కాపురం చేయడం కన్నా చావడం మేలు. చావే చావు. ఎవరిని బెదిరిస్తున్నావే? వెళ్ళి చావు. లక్ష్మి, డాక్టర్. నో ప్రాబ్లం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని ఆత్రేయ గారు తొందరపడి అన్నారు. అది పొరపాటు. పెళ్లి కూడా చావు లాంటిదే అని ఉంటే బాగుండు. ఏంటే నువ్వు చేసిన పని? చస్తానని బెదిరించమన్నానే కానీ నిజంగా చావమన్నానా? ఆ క్షణంలో నిజంగా చావాలనిపించింది. మగాళ్ళు లొంగకపోతే ఆడది ఉపయోగించి ఆఖరి అస్త్రం చస్తానని బెదిరించడం. ఇప్పుడు నీ భార్య అదే చేసింది. అలాంటి ఆడదంతా నువ్వు కాపురం చేయలేవు. ఒకవేళ కాదని కాపురం చేసినా ప్రతి క్షణం చేస్తా అని బెదిరిస్తే అప్పుడు నువ్వు చేస్తావు. ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఇష్టమైనా కష్టమైనా తనకు నువ్వంటే ఇష్టం ఉంటే ఇలా నువ్వు హాస్పిటల్ పాలయ్యేదానివి కాదే. దీనికొకటే పరిష్కారం. నా మాటిని విడాకులు తీసేసుకో. ఇందాక నుంచి విడాకులు అంటున్నావు. విడాకులు అన్న ఫ్యాషనా? ఆ ఫ్యాషనే. చూడు, ఈ రోజుల్లో ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారో. తేడా వస్తే ఎంతో సంతోషంగా విడిపోతున్నారు. ముందు ముందు మనం విడాకుల పార్టీలు కూడా అటెండ్ అవబోతున్నాం. నువ్వు ఓ డెసిషన్ తీసుకో. లక్ష్మి, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి ప్లీజ్. లక్ష్మి, మనిద్దరం కలిసి బతకడం కష్టం. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇందులో బాధపడాల్సిందేం లేదు. కలిసి ఉంటే బాధపడాలి కానీ విడిపోవడానికి ఎందుకు? గుడ్. కనీసం ఈ విషయంలో అయినా ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. మన ఇద్దరి మధ్యన ఏం జరగలేదు కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు.
పెళ్ళంటే పడగ్గ తప్ప ఇంకేమీ ఆలోచించలేని వాడి వల్ల నా శీలం పోనందుకు నాకు సంతోషంగానే ఉంది.